వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పర్వతాల శివాలయంలో శివనామస్మరణ మార్మోగిపోతోంది. ఉదయం నుంచి భారీగా భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు హోమాలు, యజ్ఞాలతో ఆ ప్రాంతమంతా పావనమవుతోంది. పర్వతగిరి పర్వతాల శివాలయం నుంచి భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో ఉన్న పర్వతాల శివాలయంలో చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏంటి ప్రత్యేకత? మరి మనతో ఇక్కడున్న ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, వాటి ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఈ ఆలయం 800 సంవత్సరాల కిందట కాకతీయుల రాజుల కాలంలో ఉండేది. ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయము కింద గుట్ట కింద చాలా శిథిలావస్థలో ఉండేది. ఈ యొక్క ఆలయాన్ని కల్లెడ వాస్తవ్యులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు గత 3 సంవత్సరాల కిందట పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ మహావైభవపేతంగా నిర్వహించడం జరిగింది. 14వ తారీఖు అనగా నిన్న శనివారం రోజు నుంచి 15వ తారీఖు ఈ రోజు వరకు కూడా పూజా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్షా కంకణ ధారణ, అఖండ స్థాపన, సర్వతోభద్రమణ లేదా ఆవాహన, హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటల నుండే మహాశివుడికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, ఈరోజు సాయంకాలం 6 గంటలకి కళ్యాణోత్సవ కార్యక్రమం, అలాగే రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో మహాశివుడికి ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ అనేక వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క పర్వతాల శివుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. భక్తులంతా కూడా కోలాహలంగా స్వామివారికి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి వాళ్ళ విశిష్టత ఏంటి? శివరాత్రి పర్వదినం రోజు శివుణ్ణి ప్రార్థించడం అనేది ఒక గొప్ప వరంలాగా భావిస్తుంటారు భక్తులందరూ. చాలా ఉత్సాహంతో, ఆనందంతో ఈ శివరాత్రిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే శివుణ్ణి ప్రార్థించడమే కాకుండా శివుని గురించి రాత్రి జాగరణ ఉండి ఈ పరమ నిష్ఠలతో అన్ని అంటే ఉపవాసాలతో అభిషేకం చేసుకొని వాళ్ళు ఒక సంవత్సరంలో వచ్చే గొప్ప దినంలా భావిస్తుంటారు శివరాత్రిని. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ప్రొద్దున్నే లేచి పర్వదినాన్ని వేడుకని గొప్పగా చేసుకోవడానికి టెంపుల్కి వస్తూనే ఉన్నారు. అండ్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ దర్శనం అయినాక ఇంకా ఆనందంగా ఉంటుంది. సో హ్యాపీ ఉందండి, చాలా బాగుంది శివరాత్రిది. మనతో కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంతమంది భక్తులు వస్తారు, మరి వారి కోసం ఎలాంటి సౌకర్యాలు అన్నిటి ఏర్పాటు చేసేది? ఇక్కడికి దాదాపు 50 నుండి 60 వేల మంది వస్తారు ప్రతి సంవత్సరం. శివరాత్రి సందర్భంగా చాలా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి, మండలాల నుండి ఇది చాలా గొప్పగా వస్తారు జనం. ఎందుకంటే ఇక్కడ శివుడు అనేది ప్రత్యక్షంగా ఉన్నాడు. మనం కోరుకునేటువంటి కోరికలు తక్షణమే తీర్చేటువంటి భావం ఉన్నటువంటి శివుడిగా ఇక్కడ పేరు విలసిల్లింది. ఎందుకంటే ఇక్కడ జనం చుట్టుపక్కల పంటలతోటి, పాడి పశువులతోటి విరసిల్లుతుంది. అన్ని వసతులు కూడా మంచిగా కల్పించడం జరిగింది. మంచినీళ్ళ వసతి కానీ, పులిహోర కానీ, లడ్డు ప్రసాదం, అభిషేకాలకు, అర్చనలకు సపరేట్ క్యూ లైన్లు, మళ్ళీ సర్వదర్శనానికి కూడా సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే భక్తులు కూడా ఇక్కడ అన్ని విధాల వసతులు ఉన్నాయనే భావనతోటి చాలామంది తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇప్పటి నుండి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు, అర్చనలు కొనసాగుతాయి. మొత్తానికి ఈ ఆలయాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయడం, ఇక్కడున్న భక్తులకి ఆ శివయ్యని దగ్గర చేర్చి ఆ కొంగు బంగారంలా నిలిచి వారు కోరిన కోరికలని తీర్చే విధంగా ఏర్పాట్లు చేయడం చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి భక్తులు కూడా కొనియాడుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM TV,